వాతావరణ పరిరక్షణకు ఉద్దేశించిన ప్యారిస్ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గం జీఎస్టీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు 2,256 కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాజెక్టు సక్షంకు పచ్చజెండా ఊపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోనస్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాతావరణ పరిరక్షణ కోసం ఇటీవల ప్యారిస్లో చేసిన తీర్మానాన్ని భారత్ ఆమోదించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. భూతాపంపై పోరాటంలో కీలక పాత్ర పోషించనున్న ప్యారిస్ ఒప్పందంలో భారత్ కూడా అంతే కీలక భాగస్వామి అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అమెరికాలో శనివారం సెలవు దినమైనప్పటికీ భారత్ తీర్మానం చేసిన తర్వాత ప్యారిస్ ఒప్పందం అమల్లోకి తీసుకురావడానికి ఐరాస కార్యాలయం తెరిచే ఉంచుతారని జవడేకర్ చెప్పారు. ప్యారిస్ ఒప్పందం అమల్లోకి రావాలంటే 55% కర్బన ఉద్గారాలు విడుదల చేసే 55 దేశాల మద్దతు అవసరం. అయితే ఇప్పటికే 61 దేశాలు ఆమోదం తెలిపినా ఉద్గారాల శాతం మాత్రం 51.89% ఉందని జవడేకర్ వివరించారు. భారత్ మద్దతుతో అమలు ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. ప్రధానమంత్రి ने घोषित किया था, उसका आज कैबिनेट में प्रस्ताव आया और पेरिस समझौता स्वीकृत करने का ये बहुत ऐतिहासिक फैसला लिया और उससे ये साबित हो गया कि भारत ही पेरिस समझौते का भी मुख्य खिलाड़ी था, भागीदार था। वैसे आज पेरिस समझौता को अमल में लाने के लिए जो स्वीकृति देनी है, उस स्वीकृति में भी भारत की भूमिका निर्णायक रही है. వచ్చే ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ప్రకాష్ జవడేకర్ తెలిపారు. కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ బోర్డులోని కొత్త పరోక్ష పన్ను విధానానికి సంబంధించిన ప్రాజెక్టు సక్షంకు ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనికోసం 2,256 కోట్లను 7 ఏళ్లలో ఖర్చు చేయనున్నారు. రష్యా చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. తాస్ యూరియాక్ చమురు క్షేత్రంలో ఐఓసీ, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్తో కూడిన కన్సార్టియం $112 కోట్ల 29.9% వాటా కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. गुड्स एंड सर्विस टैक्स जीएसटी जब पास होगा फाइनली, तो अगले साल से उसके पालना में बहुत मदद मिलेगी. दूसरा, सिंगल विंडो इंटरफेस होगा, ये कि एक ही जगह जाके आपको सारे टैक्स के पूरे काम का आपका काम पूरा हो सकता है. और ये टैक्स पेयर जो है, जो कर भरेगा, उसके लिए बहुत ही सरल उसकी डिजिटल इंडिया के द्वारा और ईज ऑफ डूइंग बिजनेस दोनों भी इसमें मिलता है. तो ये जीएसटी के अमल के लिए भारत सरकार पूरे तैयार है. और उसके लिए जो प्लेटफॉर्म आईटी का तैयार होना था, जिसका नाम प्रोजेक्ट सक्षम है, उसके लिए 2256 करोड़ का मंजूरी देने का भी आज निर्णय हुआ है. ఇక ఖాయిలా పడిన కోల్కతాలోని హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ కర్మాగారం మూసివేతకు కేబినెట్ నిర్ణయించింది. నష్టాలతో నడపడం సాధ్యం కాక మూసివేతకు నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ కింద 2007 సంవత్సరం నాటి జీతాల ఆధారంగా చెల్లిస్తామని తెలిపారు. అందుకు 4,777 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. దసరా పండుగ పురస్కరించుకుని రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ను కేంద్రం ప్రకటించింది. దసరాలోపు 12 లక్షల మందికి ఈ బోనస్ లభించనుంది. సింగపూర్, కొరియా దేశాలతో కుదుర్చుకున్న 2 అవగాహన ఒప్పందాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.